ఆళ్లగడ్డ ప్రజలందరికీ నమస్కారము. నా పేరు కడసాని రఘునాథ్ రెడ్డి. నేను మీ ఆళ్లగడ్డ అల్లుడినే భూమాశేఖర్ రెడ్డి గారి అమ్మాయిని చేసుకున్నాను. గత 20 సంవత్సరాల నుంచి అమెరికాలోనే ఉంటున్నాను, వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డా. బహుశా ఆళ్లగడ్డ ప్రజలకు నా గురించి పెద్దగా తెలిసిండకపోవచ్చు, కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ నేను పరిచయమే. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి భూమా కిషోర్ రెడ్డికి మద్దతు కూడగట్టే దానికోసం నిత్యం కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా అక్కడికి వచ్చినప్పుడు కానీ అందరికీ నేను పరిచయమే. ఇంకా అసలు విషయానికి వస్తే రాబో 2 నెలల్లో ఆళ్లగడ్డలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ ఒక సందేహం ఉంది, కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎవరు నిలబడుతున్నారు ఈ కుటుంబం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా అనేది ఒక డౌట్ ఉంది. దాన్ని క్లియర్ చేద్దామనే ఇప్పుడు అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు కుటుంబ సభ్యులు అందరూ. నేను ప్రత్యక్షంగా రాలేకపోవచ్చు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. భూమా కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం ఇది. నాగిరెడ్డి గారి పిల్లలు, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి గారి పిల్లలు, భాస్కర్ రెడ్డి గారి పిల్లలు, ప్రతాప్ రెడ్డి గారి పిల్లలు, అంతా ఉమ్మడి కుటుంబం. నాగిరెడ్డి గారు చనిపోయినంత వరకు అంతవరకు అందరూ ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు. ఈ కుటుంబానికి ఇంత పేరు రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. భూమా బాలరెడ్డి గారు, నాగిరెడ్డి గారి ఫాదరు, అంటే శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫాదరు, ఆయన కష్టం కానీ ఆయన తదనంతరము శేఖర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, ఇంతమంది 40 సంవత్సరాలు కష్టపడితే ఇంత పేరు వచ్చింది రాష్ట్ర స్థాయిలో. ఒకరి వల్ల వచ్చింది కాదు. ఇంకా నాయకుల త్యాగము, కార్యకర్తల త్యాగము, ఎంతో మంది విపరీతంగా అభిమానించి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబం కోసం. ఇంతమంది కష్టపడితే ఇంత పేరు వస్తే ఇట్లాంటి పేరును ఒక్క సంవత్సరంలో భ్రష్టు పట్టించేసిందేమో పూర్తిగా. అఖిలప్రియ పూర్తిగా అధపాతాలనికి దొక్కేసింది. ఈరోజు భూమా అనే పేరు వినపడితే జనాలకు కనిపించేది కిడ్నాప్లు, దొంగతనాలు. కిడ్నాప్ రాష్ట్ర స్థాయిలోనే ఫేమస్ అయిపోయింది. ఏమో పేరు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో కానీ ఎక్కడే కానీ కిడ్నాప్ అని వస్తుంది. ఎందరో ఇంత భ్రష్టు పెట్టిపోయింది, ఇంత ఘోరంగా తయారైంది కుటుంబ పరిస్థితి అని బాధ వేసింది మాకందరికి. మాకు 2019లోనే అర్థమైపోయింది బిహేవ్ చేసే విధానాన్ని బట్టి ఇది పూర్తిగా రాబో 4-5 ఏళ్ళలో పూర్తిగా క్లీన్ చేస్తుంది అనేది. అందుకనే ఆ రోజే బంధువులు అందరిని నిర్ణయించుకొని 2019 ఎలక్షన్ అయిపోయిన వెంటనే కిషోర్ రెడ్డిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చాం మేము. ఆ రోజు ఊహించాము ఇట్లా చేస్తుంది అని, ఇట్లాంటి పనులు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఈమె వ్యక్తిత్వం కానీ ఈమె కానీ. ఇంకా ఈమెకు తోడు వాళ్ళ భర్త కూడా జాయిన్ అయ్యాడు 2018 నుంచి. ఇంకా వీళ్ళ యాక్టివిటీస్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాయి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి వీళ్ళవి. ఒక్కటేమిటి కిడ్నాపులు, దొంగతనాలు, ల్యాండ్ లిటిగేషన్స్, ఫోర్జరీలు, ఇవన్నీ ఒకటంటూ చెప్పుకునేదానికి లేదు. వరుస పెట్టి చెప్పాల్సి వస్తే కోకొల్లలు, ఇంకా కొన్ని చెప్పుకోలేనట్టు ఉన్నాయి. ఎందుకంటే మేము నాగిరెడ్డి మామని చాలా అభిమానిస్తారు అందరు. ఎందుకంటే అందరికీ తండ్రి లాంటోడు ఆయన, కుటుంబ సభ్యులకి అందరికీ. ఎందుకంటే వీళ్ళందరూ మిగతా పిల్లలు కానీ అందరూ ఆయన పెంపకంలో పెరిగిన వాళ్ళే వీళ్ళంతా. ఈవెన్ నాకు కూడా ఆయనే కాళ్ళుగడి కన్యాదానం చేసినాడు. మామ అంటే ఆయనే. మాకేం శేఖర్ రెడ్డి మిగతా వాళ్ళు మేము చూడలేదు. అటువంటి వ్యక్తి పరువు ప్రతిష్టలు కూడా పూర్తిగా దిగజారు చేసింది. నాకు తెలిసి వాళ్ళ నాగిరెడ్డి మామ శోభక్క ఆత్మలు కూడా క్షోభిస్తుంటాయి. ఎందుకు తెచ్చాం రా ఏమన్నా రాజకీయాల్లోకి అని. ఎందుకంటే ఈమెం కష్టపడి రాజకీయాల్లోకి రాలేదు. శోభక్క చనిపోతే ఇనామ్నస్గా ఆ పదవిలోకి వచ్చింది. నాగిరెడ్డి మామ చనిపోతే ఆ పదవిలోకి మంత్రిగా వచ్చింది. సో 2019లో ఈమె ఎలక్షన్స్ పట్టే ఈమె ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందనేది మాకు అర్థమైంది. ఎందుకంటే 38,000 ఓట్లతో ఓడిపోయింది. అసలు ఈ కుటుంబ చరిత్రలో ఎప్పుడే కానీ లేదు, ఎక్కడే కానీ మెజారిటీ రాని
ఇప్పుడు ఉయ్యాలవాడు కానీ దొర్నిపాడు కానీ ఆళ్ళగడ్డ మండలం కానీ ఎప్పుడే కానీ అవతల వాళ్ళకి మెజార్టీ రాలేదు. ఈమె రావడంతోనే ఈమె భర్తను చూసి పూర్తిగా వాషౌట్ లాగా అయిపోయినాయి. సో అప్పుడే అర్థమైపోయింది ఇది నెక్స్ట్ టైంకు పూర్తిగా ఇంకేం ఉండదని. అందుకనే అబ్బాయిని తీసుకురావాల్సి వచ్చింది ఈమె. ఇంకా బంధువులను అయితే ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంది. అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళంతా కలిసి పెరిగినారు, ఉమ్మడి కుటుంబం. ప్రతి ఒక్కరికి డబ్బులు ఎగ్గొట్టడము, కనీసం మర్యాద కూడా లేదు. వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతాన్నా కూడా బయటికి ఇంట్లోకి రానివ్వకపోవడము. వాళ్ళు బయట వెళ్ళి ఆమె మహేశ్వరి కిషోర్ వాళ్ళ అక్క దాదాపు 7-8 కోట్ల డబ్బులు ఇచ్చినారు. ఏం కావాలా ఆమె వాళ్ళ మామగారికి తెలియకుండా, భర్తకు తెలియకుండా తన పరపతి ఉపయోగించి తండ్రిలాగా చూసుకున్న నాగిరెడ్డి మామకు ఈమెకు డబ్బులు ఇస్తే కొన్ని డబ్బులు కట్టలేకపోయినా లేదని చెప్పచ్చు. అంతేగాని ఇంట్లోకి కూడా రానికపోతే పాపం బయట ధర్నా చేయాల్సి వచ్చింది ఆమె కాదు. ఇంకా ఆళ్ళగడ్డలో కానీ నాయకులకు కానీ కమిషన్లకు వేధించడం ఏంది కార్యకర్తలు. ఎప్పుడు వీళ్ళ చరిత్రలో లేదు ఆళ్ళగడ్డలో కార్యకర్తలను కమిషన్లకు వేధించింది. ఎప్పుడు 3-4 ఏళ్ల కిందట జరిగిన కాంట్రాక్టులకు కూడా ఇప్పుడు కూడా వేధిస్తుంది కమిషన్ల కోసం. వాళ్ళేదో తినక వడ్డీలు కట్టుకొని ఏదో రాజకీయాల్లో ఉంటూ ఏదో మా నాయకురాలు మా నాయకుడు ఏమన్నా వాళ్ళ ద్వారా మేము ఏదైనా సంపాదించుకొని రాజకీయాలు చేద్దాము, ప్రజలకు ఏదైనా సేవ చేద్దాం, ఎవరైనా డబ్బు సంపాదన కావాల్సిందే కదా. వాళ్ళేమి అన్యాయంగా కాదు కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదించుకుని దాంట్లో కూడా కమిషన్లు తినడమేనా? అరే రాజకీయం అంటే డబ్బు కోసమే రాజకీయం అన్నట్లు తయారైంది. ఇంకా దానికి తోడు ఇంకా వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు, దొంగ సంతకాలు పెట్టి చేయడము. ఇంకా ఇట్లా ఒక్క నాయకుడు కూడా 2019 తర్వాత ఇలా కుటుంబంతో అంతకు ముందు నడిచిన నాయకులు ఒక్కడు కూడా లేడు. మొత్తం వాషౌట్. అవతలికి వెళ్ళిపోవడమా లేదా కిషోర్ రెడ్డి దగ్గర రావడమా, ఎవరు లేరు ఈమె దగ్గర. ఊరిక టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఉందని చెప్పేసి ఏదో కొంతమంది టీడీపీ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. ఆ పోస్ట్ కూడా వీకేస్తే ఇంట్లో పని మనిషి కూడా ఉన్నాడు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవ్వరు లేరు. ఈమెకు నిలబడితే కుటుంబంలోంచి పడే ఓట్లు 2, ఆమె భర్త. ఇంకా విఖ్యాత రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడో అతనికి వదిలేస్తాం. మేము చూసినాము, అర్థం కాలేదు. ఇంకా చిన్నపిల్లాడు కదా, అర్థం కాలేదు. మరి వాళ్ళ అక్క బావ మాయలో పడిపోయి ఉన్నాడు. ఇట్లా అందరినీ దూరం చేసుకుంది ఓవరాల్గా. కుటుంబానికి ఆప్తంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా మడ్రాటలం చేయను. ఉదాహరణకి ఏవి సుబ్బారెడ్డి, ఆయన 30 సంవత్సరాల నుంచి కుటుంబంతో నాగిరెడ్డికి అంత ఆప్తమిత్రుడు. సరే ఆమెతో ఏదైనా విభేదాలు వచ్చిండొచ్చు, దాన్ని కూర్చొని మాట్లాడుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు, లేదా విభేదించవచ్చు, విమర్శించవచ్చు. అంతేగాని చంపడానికి పోవడం ఏంది నాకు అర్థం కాలేదు. అంటే నేను వ్యతిరేకిస్తే ఏమైనా వ్యతిరేకిస్తే ఎవరినైనా చంపుతుందా? అరే ఎక్కడైపోతుంది ఏమా? ఎట్లా ఓట్లు వేస్తారు అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు జనాలు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంకేమన్నా మాట్లాడితే అమ్మా నాన్నలు లేని పిల్లలము మాకు ఓట్లేయండి. 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది, 2-3 ఏళ్ళు మంత్రిగా పనిచేసింది. సిగ్గుగా అనిపించట్లేదా మాకు? ఇంకా అమ్మా నాన్నలు లేని పిల్లలము మాకు ఓట్లేయండి. ఎందుకు వేస్తారు ప్రజలు? వాళ్ళకి సేవ చేసే వాళ్ళు ఉంటే ఓట్లు వేస్తారు. అమ్మా నాన్నలు లేని పిల్లలు అంటే ఏదో 10-12 ఏళ్ళ పిల్లలు, ఏదో 15 ఏళ్ళ పిల్లలు. అమ్మా నాన్నలు లేని పిల్లలు అంటే వాళ్ళకి ఏదో చదివించడం కానీ ఏదో విద్యాబుద్ధులు చెప్తారు, చేపిస్తారు. ఎవరైనా సాయం చేస్తారు, బంధువులు కానీ కుటుంబాన్ని అభిమానించలు కానీ. ఈమెకు 40 ఏళ్ళ వయసు వస్తుంది, ఇంకా అమ్మా నాన్నలు లేని పిల్లలం అంటది. ఇంకేమన్నా అంటే కుటుంబ వారసత్వం అంటది. అంటే ఏమి ప్రజలు నీకేమన్నా ఈమెకేమన్నా వారసత్వం అంటే రాసిచ్చారా ఏమన్నా? ఎట్లా ఎందుకేస్తారు? నువ్వేమన్నా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా అంటే, ప్రజలకు ఏమైనా సేవ చేసేట్టుగా అంటే వేస్తారు. నాయకుడు అంటే ఎట్లుండాలా? ప్రజలకు ఆదర్శంగా ఉండాలా, వ్యక్తిగతంగా కానీ వాళ్ళ నడవడిక కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాలా. మరి ఈమె ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈమె వెనకలు తిరిగే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. రేపు మీరు మీ పిల్లలకి ఏం చెప్తారు? ఈమె ఇట్లా కిడ్నాపులు చేస్తుంది, దొంగతనాలు చేస్తుంది, లిటిగేషన్లు చేస్తుంది, మర్డర్ అటెంప్ట్లు చేస్తుంది, మేము ఈమె వెంట తిరుగుతున్నాము, మీరు కూడా ఈమెలాగా వెదగండ్రా అని ఆదర్శంగా చూపిస్తారా? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎందుకు తిరుగుతున్నారు. ఏమో నాకు అర్థం కాలేదు.
అంటే ఎక్కువ శాతం టీడీపీ అభిమానులు ఇన్ఛార్జ్ పోస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పార్టీ అభిమానంతో తిరుగుతూ అంటారు. ఏ బుద్ధి అయితే పార్టీ లేదు, ఏమో క్లోజ్. ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తిని రాజకీయాల్లో ఉంచకూడదు. ఆ, ఇంకపోతే కిషోర్ రెడ్డి గురించి, కిషోర్ రెడ్డిని కూడా మీరేం కిషోర్ రెడ్డి 2019లో నన్ను అప్రోచ్ అయ్యాడు. బాబా నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటాను, మీ సహకారం కావాలి. నేను ఆ బుద్ధి ఒకటే మాట చెప్పిన, కిషోర్ నువ్వు ఏదో భూమా కుటుంబం లెగసీ ఉంది, దాన్ని క్యాష్ చేసుకోవాలని రాజకీయాల్లోకి రావు కిషోర్. డబ్బు సంపాదనకైతే రావాకు. నీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఉంది అనుకుంటే, నీ కుటుంబ పరువు ప్రతిష్టలను పెంచాలనుకుంటే రా, లేకపోతే ఇంతటితో క్లోజ్ అయిపోయింది, వదిలేసాయని చెప్పిన. నువ్వు ఎవరేం చేయలేరు, వదిలేసాయని చెప్పితే, ఏదో ఆయన నిజంగానే నా కుటుంబ పరువు ప్రతిష్టలు నేను పెంచాలనుకుంటానా బావా, అందుకనే వస్తున్నానంటే, నాకు కూడా మనకు చేతనైంది చేయాలరా, మంచి ఆలోచనతో ఉన్నాడు ఈయన అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఆయన కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు అబ్బాయి, ఆయన కిషోర్ రెడ్డి కూడా. పల్లెబాట అయితేమి, పల్లె నిద్ర అయితేమి, పల్లెల్లోనే నిద్రపోవడము, మొత్తం అన్ని పల్లెలు చుట్టేశాడు ఆళ్ళగడ్డలో. పల్లెల్లోనే నిద్రపోవడము, వాళ్ళకు వాటర్ ప్లాంట్లు పెట్టడమేమి, పల్లెల్లో రోడ్లు వేయడమేమి, లైట్లు వేయించడమే, తన శక్తి మేరకు, అధికారం లేడు కదా, తన శక్తి మేరకు చేస్తూనే ఉన్నాడు. వికలాంగులకు కానీ ట్రైసైకిల్స్, పేదలకు మందులకు డబ్బు లేను, గుప్తధనాలు చాలా చేసినాడు. నాకు తెలుసు, అది పర్సనల్గా నాకు తెలుసు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాడు. నేను కూడా చాలాసార్లు అడిగినాను, ఎందుకు కిషోర్ ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అంటే, ఏం బావ నాకు పెట్టాలనిపించింది పెడుతున్నాను అన్నాడు. దానికి చాలా ఇది ఉండాల, మనసు ఉండాల. ఎందుకంటే మన సొంత డబ్బులు పెట్టాలనుకోవడం అంటే, కొంతమంది రాజకీయ నాయకులు వస్తారు ఎలక్షన్లకు 5-6 నెలల ముందు వస్తారు, హడావిడి చేస్తారు, కొంచెం ఖర్చు పెడతారు, ఏదో ఒక పదవి తీసుకొని పోతారు. కిషోర్ అలా కాదు, తనేంటో ప్రజలకు 5 ఏళ్ళు చూపించి ఓటు అడగాలనుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇంకా మంచి పనులు చేస్తాడు. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోవాలా, కిషోర్ లాంటి మంచి వ్యక్తి మళ్ళీ దొరకడు ఆళ్ళగడ్డ ప్రజలకు. ఇది నేను చూసినాను పర్సనల్గా. ఎందుకంటే చాలా మంది, నేను రాజకీయాలు చాలా డీప్గా ఫాలో అవుతాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతి ఒక్క నాయకుడిని కూడా చాలా డీప్గా ఫాలో అవుతాను. కిషోర్ మనస్తత్వం ఒకడికి చెయ్యిచ్చే మనస్తత్వమే, అంటే సహాయం చేసే మనస్తత్వం మనిషికి. రాజకీయాలను డబ్బుకు సంపాదన కోసం చూసుకోవాలి. డబ్బు సంపాదన అంటే చాలా మార్గాలు ఉంటాయి, ఏం పెద్ద విషయం కాదు. డబ్బు కష్టపడితే ఈ కాలంలో ఏది రియల్ ఎస్టేట్ చేసినా కూడా డబ్బులు వస్తాయి. ఇంకా పోతే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏమంటే, సార్ మీరు చాలా విజనరీ లీడర్, రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు, 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏమైనా ఎలా భరిస్తారో నాకు అర్థం కావట్లేదు సార్ ఇంతవరకు. ఎందుకంటే ఇలాంటి క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండకూడదు సార్. రాజకీయాల్లో ఏదైనా అవినీతి పరులు అంటే లంచగొండలు ఉండొచ్చేమో, కానీ క్రిమినల్స్ అయితే వెరీ డేంజర్ సార్ రాజకీయాల్లో. ఇలాంటి వ్యక్తిని ఇదే అమెరికాలో అయితే పూర్తిగా రాజకీయ పార్టీలు అన్ని బహిష్కరిస్తాయి, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేసిన వాళ్ళు జైల్లో పెడతారు. మరి ఇంకా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భరిస్తారో నాకు తెలియదు. వాళ్ళ ఓపిక ఒప్పుకోవచ్చు, అది వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకు ఉంచుకున్నారు ఏమని అనేది. ఫైనల్గా ఆళ్ళగడ్డ ప్రజలకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పార్టీలను చూడగాకండి, వ్యక్తిని చూడండి. కిషోర్ యొక్క నడవడిక గత 5 సంవత్సరాల నుంచి చూడండి, ఎమ్మెల్యే నడవడిక కూడా మీరు చూడండి, ఆయన చేసిన పనులు, ఆయన ఏం చేశాడు, ఆయన వ్యక్తిగతంగా ఆయన నడవడిక, అఖిలప్రియ వ్యక్తిగతంగా నడవడిక గత 5 సంవత్సరాల నుంచి చూడండి, మీకు అర్థమైపోతుంది ఎవరికి ఓటేయాలా, ఎవరు మీకు సేవ చేసే వ్యక్తులు, ఎవరైతే మీకు కరెక్ట్ పర్సన్ అనేది. పొరపాటున అఖిలప్రియ అనగానే ఎన్నుకుంటే ఇప్పటిదాకా బంధువులను, నాయకులను, కార్యకర్తలు చేసింది, నెక్స్ట్ ఇంకా ప్రజల మీదకి కూడా వస్తుంది. అది
ఆమెకు చేయాలన్నా లేదా, కిషోర్కి చేయాలన్నా, ఎమ్మెల్యేకి చేయాలన్నా అనేది మీకే నిర్ణయిస్తున్నాను. నాకు తెలిసినంత మటుకు ఒక్కటైతే చెప్పగలను, కిషోర్ చాలా మంచి మనసున్న వ్యక్తి, దిల్ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఆళ్లగడ్డకు తిరుగులేని నాయకుడు అవుతాడు. ఒక్కసారి అతనికి కూడా అవకాశం ఇవ్వండి. వీళ్ళిద్దరిని చూశారు కదా గత 10 ఏళ్ళ నుంచి, కిషోర్ను చూస్తున్నారు. తనకు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఆ, ఈ కుటుంబానికి కానీ ప్రజలకు కానీ మంచి చేస్తాడు. ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడుతాడు. ప్రజలు కూడా మేము తప్పు చేయలేదురా, మా ఓటు వృధా కాలేదు అనే విధంగానే పనిచేస్తాడు. కుటుంబ సభ్యుల మద్దతు అంతా కిషోర్ రెడ్డికే చేస్తున్నాము. మేము కూడా రాబో 2 నెలలు పూర్తిగా కుటుంబ సభ్యులందరూ ఆళ్లగడ్డలోనే ఉంటారు. ప్రతి గడప దొక్కుతాము, ప్రతి వ్యక్తిని కలుస్తాము, కిషోర్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరుకుంటాము. అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా పోరాడతాం. మేము కిషోర్ రెడ్డిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిపించుకు తిరుగుతాం.